మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో నిన్న మార్చి 13 మార్కెట్స్ అన్ని కూడా చాలా హెవీగా సెల్లింగ్ వచ్చాయి. దీనికి రీజన్స్ మేజర్ గా ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇవాళ మార్చ్ 14 నాడు మార్కెట్స్ ఎలా ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నిన్న మార్చి 13 నాడు సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు డౌన్ అయింది, 73,000 బిలో వచ్చింది. అలాగే నిఫ్టీ కూడా 1% తగ్గింది, 22,000 బిలో వచ్చింది. అలాగే స్మాల్ క్యాప్ వచ్చి దాదాపు 5% లాస్ అయింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చి 3% లాస్ అయింది. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ఎంఈ స్టాక్స్ వచ్చి 5% లాస్ అయింది. దీనంతటికి చూసుకుంటే దాదాపు నిన్న బిఎస్సిలో 12 lakh crore అనే ఫండ్ డౌన్ అయింది. దీనికి రీజన్స్ ఏంటని చూసుకుంటే మేజర్ గా 4 రీజన్స్ కనపడుతున్నాయి. సెబీ స్ట్రెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయమని ఈ చైర్మన్ మధుబీ పూరి గారు చెప్తున్నారు. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఇప్పుడు ఈ కరెక్షన్స్ కి మేజర్ గా రీజన్ అయింది. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఈ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. అది లాస్ట్ 1 month నుంచి అది ఒక నెగోషియేషన్ అవుతుంది. ఎందుకంటే ఎంత ఫండ్ పడితే అంత ఫండ్ పెడుతున్నారు, దానివల్ల వాల్యుయేషన్స్ లేకపోయినా కానీ ఈ చార్ట్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక బబుల్ లాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మార్కెట్ వార్నింగ్ ఇస్తుంది. అలాగే ఒక రిస్క్ ఆఫ్ బబుల్ ఇన్ ద స్టాక్ మార్కెట్ లాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ సెబీ చైర్మన్ అభిప్రాయం. దాంతో ఈ ఎక్స్చేంజెస్ కి అలాగే మ్యూచువల్ ఫండ్స్ అందరికీ కూడా ఈ స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేయాల్సిందిగా మ్యాండేటరీ లిమిట్ ఇవ్వటం ద్వారా ఈ న్యూస్ అనేది ఒక నెగిటివ్ న్యూస్ లాగా వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విపరీతంగా పెరిగిపోయినాయి. అది ఫ్యూచర్ లో ఎటువంటి ఆందోళన రాకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయాలనేది చైర్మన్ అభిప్రాయం. అలాగే రెండో రీజన్ ఏంటంటే ఈ సెబీ చీఫ్ ఈవిడ ఇంకొక ఒపీనియన్ కూడా తీసుకొచ్చారు. ఏంటంటే ఈ వాల్యుయేషన్ పారామీటర్స్ యాక్చువల్ గా చార్ట్స్ లో కనబడుతున్నాయి కానీ ఫండమెంటల్ గా బ్యాకప్ లేదు అనేది ఇప్పుడు రెండో పాయింట్ అంటారు. అంటే ఏంటి, ఈ యొక్క వాల్యుయేషన్స్ స్టాక్ ప్రైసెస్ కి తగ్గట్టుగా ఫండమెంటల్ గా అక్కడ సేల్స్ కానీ లేకపోతే ప్రాఫిట్స్ కానీ లేవు. ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఏదో ఒక రోజున డిస్టర్బెన్స్ మార్కెట్ లో క్రియేట్ అవుతుంది, దాని తగ్గట్టుగా వాల్యుయేషన్స్ లేదు అనేది ఈ రెండో రీజన్ మేడం చెప్పింది. కాబట్టి దీంట్లో ఈ ఇర్రేషనల్ ఎగ్జబరెన్స్ అనేది జరుగుతుంది. అంటే రేషనల్ గా లేదు, అంటే ఈ యొక్క మిడ్ క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ మూవ్మెంట్ కి వాటి యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ లో కానీ ఫండమెంటల్ కి కానీ మ్యాచింగ్ లేదు అనేది సెబీ వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయం. దాన్ని కూడా హైలైట్ చేశారు. అలాగే మూడో రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ సెబీ చైర్మన్ ఇలా చేశారో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ ఫ్రెష్ టెంపరీగా సస్పెండ్ చేశారు. వాళ్ళు ఫ్రెష్ సబ్స్క్రిప్షన్ వయా లంసమ్ మేడ్ టు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఇది ఒక పెద్ద ప్రతిరోజు వచ్చింది. ఎందుకంటే ఐసిఐసిఐ ప్రూడెంట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెల్లింగ్ ఏజెంట్. వాళ్ళు ఫ్రెష్ గా లంసమ్ అమౌంట్ తీసుకోవద్దు ఈ యొక్క స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో అనే డెసిషన్ తీసుకున్నారు. దాని ద్వారా ఎంతో మంది మళ్ళీ మిగిలిన 25 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఇప్పుడు కనుక ఫ్రెష్ లంసమ్ ఆపితే ఎడిషనల్ అమౌంట్ దానిలో రాదు, కాబట్టి ఆ యొక్క సెగ్మెంట్ గ్రోత్ ఉండదు అనేది మార్కెట్ యొక్క రియాక్షన్ వచ్చింది. అలాగే నాలుగో పాయింట్ తీసుకుంటే ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 2-3 months నుంచి కూడా హెవీగా ప్రైస్ వాల్యుయేషన్స్ వచ్చాయి, కాబట్టి హెవీగా ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. దానివల్ల అన్ని కంపెనీస్ కూడా రెడ్ లోకి వచ్చాయి. ఓవర్ గా 80% స్టాక్స్ అన్ని కూడా రికార్డ్ నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో చూసుకుంటే 80%, ఈ మంత్ చూసుకుంటే 80% స్టాక్స్ అన్ని
రెడ్ లో వచ్చాయి. అలాగే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ లో తీసుకుంటే దాదాపు 30%, ఒక్కొక్క స్టాక్ కూడా 25 to 30%, కొన్ని కంపెనీస్ 40% కూడా కరెక్షన్ అయ్యాయి. ఇది నిన్న జరిగిన పరిణామం. అలాగే ఇవాళ కొంచెం రికవరీ అనేది కనపడుతుంది, స్టాక్ మార్కెట్స్ లో కొంచెం రికవరీ వచ్చింది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 500 పాయింట్ల రికవరీ వచ్చింది. అలాగే నిఫ్టీ కూడా 1%, 0.78% రికవరీ కనబడుతుంది. సో కొంచెం ఈ రికవరీ వల్ల ఎందుకంటే ఈ జెరిఫైస్ గ్లోబల్ బ్రోకరేజ్ ఫార్మ్స్ వీళ్ళు కామెంట్ చేశారు ఏంటంటే ఈ సెబీ చైర్మన్ పర్సన్ చెప్పిన ఒపీనియన్ కరెక్టే. అలాగే మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కరెక్షన్ అవ్వటం అనేది హెల్దీయే. ఇది ఈ హెల్దీ కామెంట్, ఇది కొంచెం కరెక్షన్ అవటం అనేది కూడా హెల్దీ అండ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ లార్జర్ మెల్ట్ డౌన్. అంటే ఈ బుల్ ర్యాలీలో ఈ కరెక్షన్స్ హెల్దీ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వాల్యుయేషన్స్ నార్మల్ అవటం వల్ల అట్రాక్టివ్ ఉంటాయి. దానివల్ల ఎక్కువగా మళ్ళీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ జెఫ్రీస్ బ్రోకరేజ్ ఫామ్ చెప్పారు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫామ్ కాబట్టి వీటి యొక్క కామెంట్స్ తో మళ్ళీ మార్కెట్ వర్గాలన్నీ కూడా కొంచెం పాసిఫై అయ్యాయి. సో దానివల్ల ఈ మార్కెట్స్ ఇవాళ కొంచెం పుల్ బ్యాక్స్ వచ్చాయి. అలాగే మేజర్ గా ఇంకొకటి అదానీ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా నిన్న 8 to 10% ఫాల్ అయినాయి. అవన్నీ కూడా ఇవాళ 5%, 4% రికవరీ వచ్చాయి. దాంతో కొంచెం మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడు రికవరీ కనపడుతున్నాయి. సో ఈ సెల్ ఆఫ్ అనేది కూడా ఏది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కొంచెం సెల్ ఆఫ్ అవటం కూడా ఇది మార్కెట్ కి పాజిటివ్ అనేది ఈ రేటింగ్ కంపెనీస్ అన్ని కూడా చెప్తున్నాయి. దీన్ని బట్టి ఈ యొక్క మార్కెట్ కరెక్షన్స్ రానున్న కాలంలో కొంచెం హెవీగా అవుతాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రికవరీ కూడా అవుతాయి. కాబట్టి ఈ యొక్క మదుపర్లందరూ పెద్ద వాళ్ళ ఫండ్స్ తో గనక ఉంటే, వాళ్ళ అమౌంట్ తో గనక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే ఎలక్షన్ మూవ్మెంట్ కూడా ఇయర్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఒడిదుడుకులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే మీ అమౌంట్స్ తో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళెవరు కూడా పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనేది నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.